వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పీవీఆర్ గారు ఉన్నారు. 30 ఏళ్లుగా టీచింగ్లోనే అనుభవం కలిగినటువంటి వ్యక్తి అండ్ హీఈస్ అ కో ఫౌండర్ ఆఫ్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ దాంతోపాటు ఇప్పటికీ స్టూడెంట్స్కి మోటివేట్ చేస్తూ చాలామంది స్టూడెంట్స్కి జాబ్ అసిస్టెన్స్ కల్పిస్తూ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా జావా, ఫుల్ స్టాక్ వంటి వాటిల్లో నైపుణ్యం కలిగించేలాగా అండ్ బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా ఉంటాయి అనేటువంటి నేర్పించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ తోటి అనుబంధం ఏంటి, ఏ విధంగా ఉండింది అండ్ ఇవాళ సాఫ్ట్వేర్ డెవలప్ అవుతూనే ఉంది, దాంతోపాటు కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే నారదు. సార్, వీక్యూబ్తో మీకు ఉండేటువంటి అనుబంధం ఏంటి, ఎలా స్టార్ట్ అయింది? నేను హైదరాబాద్ ఒక 5 years బ్యాక్ నా 20 years కెరీర్ యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్, దాన్ని వాలంటరీ రిటైర్మెంట్ అనుకోండి, ఆ కైండ్ ఆఫ్ టీచింగ్లో ఐ కుడ్ నాట్ ఎంజాయ్. ద థింగ్ ఈజ్ దట్ మీకు ఒక లిమిటెడ్ సిలబస్ పెట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాలేజీలో సబ్జెక్ట్ చెప్పాలి. సో దాంతో ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ కావాల్సిన నాలెడ్జ్ వస్తుంది తప్పితే ఇతను సాఫ్ట్వేర్ కావాల్సినంత థింకింగ్ లెవెల్స్ పెరగట్లేదు. ఒకవేళ అలా ట్రైన్ చేద్దామన్నా మాకున్న స్టిపులేటెడ్ టైం, మా వర్క్ లోడ్ కానీ ఆ ఎగ్జామినేషన్ షెడ్యూల్లో కానీ నేను వాళ్ళని 100% నేను సాటిస్ఫై అవ్వలేదని నాకు ఒక ఫీలింగ్. ఓకే. సో 20 years కెరీర్లో దిస్ ఈజ్ నాట్ ద వే హౌ వీ హ్యావ్ టు ట్రైన్ ద స్టూడెంట్స్ సో దట్ దే కెన్ మీట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని రిజైన్ చేసి హైదరాబాద్ రావడం జరిగింది ఒక 5-6 years బ్యాక్. రైట్. సో వచ్చిన తర్వాత నేను ఒక కొత్త బిజినెస్ ప్లాన్ ఆపర్చునిటీ చేస్తూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అప్ టు ద మార్క్ లేని ఎంప్లాయీస్ని బెంచ్ మీద కూర్చోబెడతారు. సో అంటే వాళ్ళు పికప్ అవ్వాలి, లేదా వాళ్ళకి ఏదైనా మంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చేద్దాం, అదర్వైజ్ ఇండైరెక్ట్ చెప్పాలంటే వాళ్ళని ఫైర్ చేస్తారు రెసిషన్ పీరియడ్ వచ్చినప్పుడు. సో ఇలా కాకుండా వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతూ అప్ టు ద మార్క్ లేనప్పుడు వాళ్ళని కొద్దిగా మనం ట్రైన్ చేస్తే నా ఎక్స్పీరియన్స్ బెనిఫిట్ అవుతుందని చెప్పి నేను ఒక బిజినెస్ మోడల్ ప్లాన్ చేస్తూ 2-3 కంపెనీస్ మీట్ చేయడం జరిగింది. ఓకే. అక్కడ ఒక CEO నా ఎక్స్పీరియన్స్, బికాజ్ ఐ వర్క్డ్ యాజ్ HOD అండ్ వైస్ ప్రిన్సిపాల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వై షుడ్ నాట్ బి జాయిన్ ఇన్ అవర్ కంపెనీ యాజ్ అ సీనియర్ మేనేజర్ అని ఒక ఆఫర్ ఇచ్చారు. ఓకే అని యాక్సెప్ట్ చేశాను. కానీ ఆ జాబ్లో కూడా ఏమవుతుందంటే నేను జావా ప్రాజెక్ట్ మేనేజర్ చేశాను. సో నా టీం వర్క్ చేస్తుంటారు, వాళ్ళకేమో మనం ట్రైన్ చేయలేము. సో సజెషన్స్ ఇచ్చినప్పుడేమో నేను అనుకున్న లెవెల్లో క్వాలిటీ రావట్లేదు. సో ఒక 1 or 2 years నేను ట్రైనింగ్ ఆపేసాను హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఓకే. సో ఇది కాదు కదా, నా 20 years ఎక్స్పీరియన్స్ నన్ను ఇంకా స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలని ఒక ఫీలింగ్ వల్ల నేను మళ్ళీ అగైన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ ట్రైనర్. సో పార్ట్ టైం ట్రైనర్ వర్క్ చేస్తూ మార్నింగ్ షిఫ్ట్లో, ఈవినింగ్ టైంలో కొన్ని ఇన్స్టిట్యూట్స్లో చెప్పడం జరిగింది. సో అక్కడ కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఏం లేదంటే వాళ్ళు 45 days 2 months టైంలోనే కంప్లీట్ చేసేయమంటున్నారు. సో 100% నాలెడ్జ్ రాదు. సో మీరు ఇండస్ట్రీలో మీట్ అవ్వాలంటే సరిపోవట్లేదు అది. అవును. నా మొరాలిటీకి వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సరిపోవట్లేదని ఫీల్ అవుతూ ఉన్నప్పుడు నాకు వీక్యూబ్ డైరెక్టర్ అంకారావు గారు పరిచయం అయ్యారు. ఓకే. సో ఆయనకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నెంబర్ 1 అవ్వాలి మనం హైదరాబాద్లో, మంచి ట్రైనింగ్ ఇవ్వాలి అన్నప్పుడు ఆయనకి నేను పరిచయం అయినప్పుడు ఆయనకున్న ప్యాషన్, నాకున్న మోటివేషన్ రెండు కలిపి మనం ఆన్లైన్లో ట్రైనింగ్ ఇద్దామన్నారు. టు బి ఫ్రాంక్, నేను అప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్లో నేను అంత ఎఫెక్టివ్గా లేను. ప్లస్ ఆన్లైన్ ట్రైనింగ్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. స్టూడెంట్కి అర్థమైందా లేదా మనకు కనబడ్డు. అవును. వాళ్ళకి అర్థం కాలేదని చెప్పలేని స్టేజ్లో వాళ్ళని చూసి వీళ్ళకి అర్థం కాలేదని చెప్పే టైప్ నాది. బికాజ్ 20 years ఆఫ్లైన్లో వర్క్ చేసాం. అవును. మీడియా ఈ ప్రొజెక్టర్స్ లేని రోజుల్లో మేము బోర్డు మీద చాక్ పీస్తో స్టార్ట్ చేసాం. సో అందుకే నేను ఆన్లైన్ ట్రైనింగ్ కాదు, ఒకవేళ ఆఫ్లైన్ స్టార్ట్ చేద్దామంటే ఐఎమ్ రెడీ అని చెప్పాను. సో అనుకోకుండా ఆయన నేను కలిపి వీక్యూబ్ ఒక 2 years బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అలా ఒక 5 స్టూడెంట్స్ స్టార్ట్ అయిన మా దానిలో ఫస్ట్ 5 మెంబర్స్కి మంచి MNC కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. సో అలా నేను ఫుల్ స్టాక్ జావా ట్రైనర్, మొదట్లో పైథాన్ చెప్పేవాడిని, తర్వాత ఫుల్ స్టాక్ చెప్పేవాడిని. ఇప్పుడు మేము మంచి ట్రైనర్స్ని పెట్టుకుని సక్సెస్ఫుల్గా వీక్యూబ్ రన్. ఇవాళ నెంబర్ 1 పొజిషన్లో అక్కడ వరకు తీసుకుని రావడం జరిగింది. ఎలా సార్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ కోసం స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఇవాళ ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఎనీ డిగ్రీ ప్రోగ్రామింగ్, కోడింగ్ నేర్చుకొని జాయిన్ అవుతూ ఉన్నారు. ఓకే. ఈ జావా కానివ్వండి, ఫుల్ స్టాక్ కానివ్వండి, స్టూడెంట్స్ ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏమి ఉంటాయి అంటారు? అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ మంచి శాలరీస్, ద మినిమం ప్యాకేజ్ 2.53 lakhs ఉంటుంది. నెక్స్ట్ ఈ బయట మనకి హార్డ్ వర్క్ ఎక్కువ ఉండదు, అంటే ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండదు ఏ జాబ్లో అయినా. ఈ జాబ్లో ఫిజికల్ వర్క్ ఉండదు. సో బయట నుంచి చూసే వాళ్ళకి ఇక్కడ ఏదో AC రూమ్లు, మీకు స్టార్ట్ అయిన 2-3 monthsకి ఒక కారు, ఒక బ్యాంక్ అకౌంట్, ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కొనడమే చూస్తుంటారు. బట్ వర్క్ ఉంటుంది. సో అదంతా కూడా మెంటల్ వర్క్, ఫిజికల్ వర్క్ తక్కువ.
బట్ బాగుంటుంది సాఫ్ట్వేర్ జాబ్ అనేది. మనకి ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో ఒక 10-15 ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. సో దానికి సాఫ్ట్వేర్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక వైట్ కలర్ జాబ్లో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్. నెక్స్ట్ మీరు బ్యాంక్ జాబ్ కానీ లేకపోతే ఏదైనా లెక్చరర్ జాబ్ కానీ మీకు ప్రమోషన్స్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. మీకు సాఫ్ట్వేర్ ప్రమోషన్ లెవెల్ చాలా చాలా వ్యాస్ట్గా క్విక్గా ఉంటుంది. ఎందుకంటే మీరు యాజ్ ఎ ప్రోగ్రామర్గా జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ జాయిన్ అయినప్పుడు మీ టాలెంట్ మీ పైన బాస్ చూసినప్పుడు మీరు త్వరగా వెళ్ళిపోతారు. ఈవెన్ ఇఫ్ యూ బికమ్ ఏ ప్రోగ్రామర్ ఇన్ ఇండస్ట్రీ, మీరు టీమ్ లీడరు ప్రాజెక్ట్ మేనేజర్ నుంచి మీరు CEO లెవెల్కి వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ మన సత్యానాదెల్ల గారు అవును మైక్రోసాఫ్ట్లో చేరిన ఆయన ఆల్మోస్ట్ CEO అయిపోయారు. సో ఆ స్కోప్ ఒక సాఫ్ట్వేర్లో ఉంటుంది. సో నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఒక లెవెల్కి వెళ్ళిపోవాలంటే సాఫ్ట్వేర్ కరెక్ట్ అనుకుని సాఫ్ట్వేర్లోకి వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ స్టూడెంట్స్ యొక్క థింకింగ్ లెవెల్ కూడా ఎలా ఉంటుందంటే మనం ఏదైనా హార్డ్ వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్కి వస్తారు. ఈ హార్డ్ వర్క్ లేని వాళ్ళు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా పూర్గా ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ చేయొచ్చు. బట్ ప్రొవైడెడ్ వీళ్ళకి ఆ బేసిక్ ఫౌండేషన్ కావాలి. అవును. సో ఎవరైనా సాఫ్ట్వేర్ నేర్చుకోవచ్చు, ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు. బట్ ఇది ఎలా ఉంటుందంటే 15 years బ్యాక్ మనకి చాలా లిమిటెడ్ స్టార్టప్ కంపెనీస్తో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇండియాలోకి వచ్చినప్పుడు అవును ఓన్లీ బీటెక్ CSC MCA అప్పుడు హయ్యర్ అవి రెండే. ఓకే. బీటెక్ CSC MCA ఈ ఇద్దరునే తీసుకునేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అంటే కంప్యూటర్ సైన్స్ అంటే మంచి నాలెడ్జ్ వీళ్ళకి ఉంటుందని, వాళ్ళ గ్రిప్ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు కంపెనీస్ పెరిగిపోయి, ఎంప్లాయీస్ కావాలి, ప్రాజెక్ట్స్ పెరిగిపోయి, సో బీటెక్ CSC వాళ్ళు సరిపోవట్లేదు. ఇంకొకటి ఏం జరిగిందంటే ఒక 10 years నుంచి ఎగ్జామ్స్ పాస్ అవ్వడం చాలా ఈజీ అని తెలిసిపోయింది, టు బి ఫ్రాంక్. అంటే మనం చిన్నప్పటి చూసాం కదా, ప్రీవియస్ పేపర్స్ ఒక 4 years చదివితే 10th పాస్ అయిపోవచ్చు. అలా పాస్ అవ్వడానికి ఈ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ పాస్ అవ్వడానికి తేడా ఉంది. సో ప్రీవియస్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ పాస్ అవుతున్నారు, బట్ దే ఆర్ నాట్ కోప్ అప్ విత్ ద ఇండస్ట్రీ అండ్ ఇంటర్వ్యూ. సో ఇది తెలిసిన తర్వాత ట్రైనింగ్ సెక్టర్ మీద ఎక్కువగా రావడం జరిగింది. ఓకే. ఈ టీచర్స్గా ఉన్నప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే ఉన్న సిలబసే కంప్లీట్ చేయాలి, ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇస్తే వీళ్ళు సెలెక్ట్ అవుతారు, కానీ మాకు టైం పర్మిట్ చేయదు. స్టూడెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే ఎక్స్ట్రా మనం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇద్దామంటే సార్ ఇంపార్టెంట్ చెప్పండి, మేము ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వీళ్ళు గో టు హైదరాబాద్ ఆర్ వైజాగ్. మరి అక్కడ కూడా నేర్చుకునేది ఇదే కదా. సో వాళ్ళకున్న బిజీ స్టడీలో బికాస్ దే హ్యావ్ టు స్టడీ ద 6 to 7 papers ఇన్ ఎ సెమిస్టర్, దే హ్యావ్ ఎ ప్రెషర్. సో వాళ్ళు మిగతా సబ్జెక్ట్స్ లాగా ప్రోగ్రామింగ్ చదువుతారు. ఇది ఫస్ట్ డ్రాబ్యాక్. మిగతా సబ్జెక్ట్స్ చదవడం వేరు, ప్రోగ్రామింగ్ చదవడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ CSCలో మీకు 35-40 papers ఉంటే మీరు జావా ప్రోగ్రామర్, పైథాన్ ప్రోగ్రామర్, C ప్రోగ్రామర్ అవుతారు. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ మీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్కి యాడ్ అన్నాయి. అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ 3 subjects మీదే. ఈ 3 subjects మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది, జాబ్ కొట్టచ్చు. ఎలా సార్ VCube ఎటువంటి అసిస్టెన్స్ ఇస్తుంది? ఎస్, VCubeలోకి వచ్చేసరికి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వీ గివ్ ద డెమో ద స్టూడెంట్ విల్ బి అట్రాక్టెడ్ సో దట్ దే బిలీవ్ అవర్ ఎన్విరాన్మెంట్ వాట్ ఎవర్ వీ ప్రామిస్. మేము ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో దాన్ని కీపప్ చేసుకోవడానికి ఫస్ట్ వెదర్ హీ మే బి బీకామ్ స్టూడెంట్ ఆర్ BSc ఆర్ బీటెక్ CSC ఆర్ నాన్ CSC స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆపర్చునిటీ ఎందుకు ఇస్తానంటే జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, స్టూడెంట్ సెక్టర్ కావాలి. సో వీళ్ళని ఎప్పుడైతే మేము డెమో చెప్పిన తర్వాత వాళ్ళని ఒక 3-4 days మేము ఫ్రీ డెమో ఇస్తాం, ఎస్పెషల్లీ VCubeలో, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ ఫుల్ స్టాక్ జావా. ఈ 3-4 days డెమోలో వాట్ వీ స్టార్ట్ ఈజ్ ద బేసిక్స్. మీకు ఎక్కడ కూడా జావా నేర్చుకోవాలంటే C++ రావాలి అని ఒకటి ఉంటుంది. సో వీళ్ళు అకాడమిక్లో C++ నేర్చుకుంటారు కాబట్టి డైరెక్ట్ జావా నేర్చుకుంటారు. కానీ వాళ్ళకున్న C++ నాలెడ్జ్ ఈ జావా నేర్చుకోవడానికి సరిపోదు. సో మళ్ళీ C++ చెప్తే లెంతీ అయిపోతుంది కోర్స్. సో మీకు C++ వచ్చు కాబట్టి మేము జావా చెప్తాం అనుకున్నప్పుడు ఈ C++ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మేము చెప్పే జావాని మీటప్ అవ్వలేరు. ఏం చెప్పాలంటే మా స్టాండర్డ్స్ వేరే ఉంటాయి, మేము ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ టీచింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు. సో వాళ్ళ లెవెల్కి దిగి ఫస్ట్ వాళ్ళకి బేసిక్స్ చెప్తాం. ఈ బేసిక్స్ చెప్తున్నప్పుడు యాక్చువల్ చెప్పాలంటే మేము చెప్పేది ఒక బేసిక్ అనే లాంగ్వేజ్. సో ఇట్ వాజ్ ద 1964 లాంగ్వేజ్, లర్న్డ్ ఇన్ 1989. ఓకే. ఇప్పుడు ఎక్కడ అకాడమిక్లో అది కనిపించట్లేదు. సో బట్ దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ డెవలప్డ్ ఓన్లీ ఫర్ ద బిగినర్స్, రైట్? సో ఈ లాంగ్వేజ్ ఒక 3-4 days నేను ఫ్రీగా చెప్తాను. సో దట్ విత్ ఇన్ ద 4 days ఈవెన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రోగ్రామ్, ద స్టూడెంట్ కెన్ ఏబుల్ టు రైట్ ఎ ప్రోగ్రామ్. మీకు 3 days ప్రోగ్రామ్ రాసే కాన్ఫిడెన్స్ ఉండదు, కానీ 3 days ప్రోగ్రామ్ రాస్తారు. అక్కడ ప్రోగ్రామ్ రాసిన వాళ్ళందరినీ మేము తీసుకుంటాం, కొద్దిగా వీక్గా ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేస్తాం. ఓకే, దట్స్ ఆల్. సో ఇంకా ఫిల్టర్ చేసిన వాళ్ళు కొద్దిగా ఫౌండేషన్ ఇస్తాం. వీక్గా ఉన్నప్పుడు మీరు పైథాన్ నేర్చుకోండి లేదా వేరేది నేర్చుకొని పంపిస్తాం. బట్ జావా ఇప్పటికీ కూడా చెప్పాలంటే 26 years బ్యాక్ స్టార్ట్ అయిన జావా ఇప్పటికీ దాని ప్రస్థానం అలాగే ఉంది. VCube తరపున ఫుల్ స్టాక్ జావా అంటే ఈ కోర్స్ డ్యూరేషన్ ఎన్ని డేస్ ఉంటుంది? ఓకే, మా దగ్గర ఫుల్ స్టాక్ జావా డెవలపర్ కోర్స్ అని ఒకటి మేము స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 5 years నుంచి ద ఇండస్ట్రీ నీడ్స్ ఓన్లీ దిస్ వన్. ఇందులో కోర్ జావా, అడ్వాన్స్ జావాతో పాటు ఫ్రేమ్వర్క్స్, వెబ్ సర్వీసెస్, అడ్వాన్స్ జావా, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఇదన్నీ కలిపి ఫుల్ స్టాక్ అనే కోర్స్. సో ఇండస్ట్రీ నీడ్స్ ద పర్సన్ హూ నీడ్స్ ఆల్ దీస్ కోర్సెస్. ఈ కోర్స్ డ్యూరేషన్ 4 months. దీంతోపాటు మేము వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తూ, మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తూ, స్టూడెంట్ ఎక్కడ వీక్ ఉన్నాడో అతనికి ఎక్స్ట్రా
రిసోర్స్ ఇస్తూ కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ కూడా మేము పంపించడం జరుగుతుంది. దీనికి మాకు స్పెషల్గా ఒక టీం ఉంది, హెచ్ఆర్ టీం. అది కాకుండా మేము వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తుంటాం, మేము ఎవాల్యుయేట్ చేస్తుంటాం. సో ఎవ్రీ వీక్ ఆ సబ్జెక్ట్స్ మీద ప్రోగ్రామింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఉన్న ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే ద స్టూడెంట్ హ్యాస్ టు రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్ ఆన్ దేర్ పేపర్. సో ఇతను ఏ ప్రోగ్రామ్ రాస్తున్నాడు, ఎలా రాస్తున్నాడు, ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాడో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విజిట్ చేసి చూస్తాం. 100s and 200s స్ట్రెంత్లో పాసిబుల్ కాదు అనేది నా ఫీలింగ్. సో 20 to 35 మెంబర్స్ని ప్రతి ప్రోగ్రామింగ్ చూస్తూ వాళ్ళకి వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఇవన్నీ చేస్తూ విల్ మేక్ దెమ్ పర్ఫెక్ట్ అండ్ ఫైనలీ దే ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఇన్ ద ఎంఎన్సీ కంపెనీస్ ఈవెన్ దో దే ఆర్ హ్యావింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బీకామ్ ఆర్ బీఎస్సీ. రియలీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? టీవీ మీద స్క్రోల్ అవుతున్న మా నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు మా వీక్యూబ్ రివ్యూస్ చూడండి, అవన్నీ జెన్యూన్ రివ్యూసే. రివ్యూస్ చదివినప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది కరెక్టా లేదా కన్ఫర్మ్ చేయడానికి డెమోకి అటెండ్ అవ్వండి, మా హెచ్ఆర్ టీమ్ని విజిట్ అవ్వండి, మా ఆఫీస్కి రండి. సో ఏ సోర్సెస్ ద్వారా వచ్చినా ఆల్వేస్ వీఆర్ అవైలబుల్. సో దట్ విల్ గివ్ ద 2 to 3 days ఫ్రీ డెమో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ పివిఆర్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సాఫ్ట్వేర్ జాబ్స్ మీ కెరీర్గా చూస్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదా మీ కలగా అనుకున్నటువంటి వాళ్ళు వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చాలామంది స్టూడెంట్స్ బయటకు వచ్చి వాళ్ళ జాబ్ అసిస్టెంట్స్ తోటి ముందుకు వెళ్ళారు అండ్ మంచి ఎర్నింగ్లో ఉన్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు మీరు కనుక పార్టిసిపేట్ చేసి అంటే వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి మీరు డైరెక్ట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.